అందరికి నమస్తే. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏం జరిగిందో తెలుసు. 28 మంది టూరిస్టులు కాల్చి చంపినారు ఉగ్రవాదులు. ఈ ఇన్సిడెంట్ పైన మాట్లాడదాం. మనతోన హైకోర్టు అడ్వకేట్ బద్రీనాథ్ గారు ఉన్నారు. బద్రీనాథ్ గారి ఫ్యామిలీ కూడా ఆర్మీ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ ఆర్మీ. అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, అసలు నిజంగా భద్రతా వైఫల్యం దీనిలో ఉందా, లేకపోతే ఇంకా ఏమైనా వేరే వేరే రీజన్స్ ఉన్నాయా, అసలు హిందూ ముస్లిం గొడవలాగా చూడాలా దీన్ని, ఇవన్నీ మాట్లాడదాం. నమస్తే బద్రీనాథ్ గారు. నమస్కారం శివారెడ్డి. ఏం చెప్తారు మీ అబ్జర్వేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టూరిస్ట్ ఫ్యామిలీస్కి నా కండోలెన్సెస్. ఇది జరిగేది లేకుండే. అక్కడ 370 అబాలిషన్ తర్వాత ఒక సీ చేంజ్ వచ్చింది, చాలా మార్పులు వచ్చాయి, టూరిజం పెరిగింది అక్కడ. ఇది నచ్చక ఈ చర్య చేయబడింది. అక్కడున్న లోకల్స్ సపోర్టింగ్ ఉన్నారు, కానీ ఈ డెవలప్మెంట్కి అగేన్స్ట్గా ఇది చర్య నేను అనుకుంటాను. సపోర్ట్గా ఉన్నారు లోకల్స్. సపోర్ట్ అంటే టూరిజంకి సపోర్ట్గా. దే వాంట్ బిజినెస్, దే వాంట్ గ్రోత్. దాదాపు 30 సంవత్సరాలు, లేట్ 80s నుంచి మొదలైంది ఇది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక రిలీఫ్ లేకుండే. టూరిజం ఒక ఇండస్ట్రీ అయిపోయింది అక్కడ. టెర్రరిజం వాజ్ ఎన్ ఇండస్ట్రీ. సో దాన్ని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కొంత గొప్ప పర్మనెంట్ రిలీఫ్ ఎక్కువ తీసుకెళ్తుంది. దాంట్లో ఇది ఒకటి ఛాలెంజ్ లెక్క విసిరినట్టు ఉంది తప్ప ఇంకేం లేదు. నన్ను అడిగితే గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేస్తే ఈ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఉన్నాం మనం క్లీన్ అవుట్ చేస్తానికి. ఎందుకంటే మెయిన్లీ ఇవన్నిటికీ కావాల్సిన రిసోర్స్ ఇప్పుడు చూస్తే మీరు రిపోర్ట్స్ పరంగా మనం వెళ్తే వీళ్ళందరూ హైర్డ్ అసాసిన్స్, అంటే ఇంటర్నేషనల్ వీళ్ళ ఓన్ తీవ్రవాద సంస్థ కాకుండా వేరే నుంచి హైర్ చేయబడిన తీవ్రవాదులు వీళ్ళు. ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ప్రకారంగా దీనికి ఏమవుతుందంటే ఇప్పుడు లోకల్ హైరింగ్, లోకల్ రిక్రూట్మెంట్ ఆఫ్ యూత్ తగ్గిపోయింది అన్నమాట. నేను రీసెంట్ జమ్మూలో నుంచి, జమ్మూ కాశ్మీర్. ఇంకోటి విషయం, జమ్మూ కాశ్మీర్ ఎట్లా ఉంటుందంటే ప్రిడామినెంట్గా టెర్రరిస్ట్ యాక్టివిటీ కాశ్మీర్ దాకా ఉంటుండే. జమ్మూ రీజన్లో చాలా తక్కువ. అప్పుడప్పుడు జరిగేది ఇన్సిడెంట్. రీసెంట్గా అంటే ఒక మిలిటరీ కాన్వాయ్ పైన జరిగిన ఇన్సిడెంట్, తర్వాత ఇది ఒకటి మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. ఇవి రెండు కీ హైలైట్స్. ఈ రీజన్ ఏమన్నదంటే జమ్మూ ఏరియా ప్రిడామినెంట్లీ హిందూ పాపులేషన్ డామినేటెడ్ ఏరియా. కాశ్మీర్ ఏరియా వచ్చేసి కాశ్మీరీస్. ఆర్టికల్ 370 తర్వాత టూరిజం పెరిగింది. మెయిన్లీ వైష్ణోమాత, అమర్నాథ్ ఇవన్నీ చాలా పెరిగాయి. ఇంకా హాలిడే ఇవన్నీ. రీసెంట్గా నేను కూడా వెళ్ళొచ్చాను లాస్ట్ ఇయర్. శ్రీనగర్ నుంచి వైష్ణోమాతకి మేము అక్కడ ఉన్న లోకల్ కాశ్మీరీ వాళ్ళనే హైర్ చేసుకున్నాము. ఫెసిలిటీస్ మొత్తం బాగా చూసుకున్నారు మమ్మల్ని. రిసీవ్ చాలా లాస్ట్ ఇయర్ 24లోనే వెళ్ళాను నేను. డిసెంబర్, అక్టోబర్ ఆ టైం, నవంబర్ డిసెంబర్ టైంలో వెళ్ళాను. రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది కదా, ఎవరో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ చెప్తున్నారు, జనరల్ లక్షి గారు చెప్తున్నారు. 180,000 మంది రిక్రూట్ కావాల్సిందే. కరోనా వచ్చినప్పటి నుంచి 3 ఏళ్ళకి రిక్రూట్మెంట్ ఆపేసినారు. కరోనా వాజ్ అ రీజన్. ఎందుకంటే మాస్ గ్యాదరింగ్ అవాయిడ్ చేయాలని అదొకటి ఉండే. దాని తర్వాత అదే రీజన్ని కొనసాగించిండ్రు. అది కరోనా రీజనే. యాజ్ పర్ UN నార్మ్స్ మనకి పాపులేషన్ పరంగా ఆర్మీ అనే సైజ్ అనేది డిక్లేర్ చేసి పడుతుంది. మనకి ఇండియాలో స్టాండర్డ్ 1.13 మిలియన్ ఇస్ ద రూల్. 10 లక్షల మంది మినిమం ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉండాలి. దట్ ఇంక్లూడ్స్ ఆర్మీ ఒకటే, మళ్ళీ ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కాకుండా. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వేరే, మళ్ళీ ఏది CRPF, BSF, సీమా సురక్ష బల్ ఇవన్నీ సపరేట్. మళ్ళీ ఇవన్నీ ఆర్మీ కిందికి రావు, ఇది హోమ్ మినిస్ట్రీ కిందికి వస్తాయి. ద ఆర్మీ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ ఫ్రమ్ థ్రెట్స్ అండ్ వార్. ఆర్మీని ఎప్పుడు సిటిజన్స్ ఆఫ్ ఇండియా పైన దింపరు. ఇదివరకు మనకు సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ తక్కువ ఉండే కాబట్టి అప్పట్లో కర్ఫ్యూ అయినప్పుడు, ఇన్సిడెంట్స్ అయినప్పుడు, అల్లర్లు అయినప్పుడు, మన దగ్గర కూడా హైదరాబాద్లో కూడా పాత బస్తీ అల్లర్లు అయినప్పుడు 80sలో చెన్నారెడ్డి హయాంలో ఆర్మీని దింపేవాళ్ళు. ఎందుకంటే మా ఫాదర్ కూడా సర్వీస్ చేశారు ఓల్డ్ సిటీ అల్లర్లప్పుడు. అప్పుడు మన దగ్గర RAF ఇవన్నీ బటాలియన్స్ లేకుండే. దాని తర్వాత మన ఇండియన్ సిటిజన్స్ పైన ఆర్మీని ప్రయోగం. అందుకోసం మీరు ఎప్పుడైనా గమనించండి, నక్సలైట్స్ ఆపరేషన్స్లో ఆర్మీ ఇన్వాల్వ్ కాదు. అవును, దిస్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్, CRPF ఒకటే బలగం ఉంటుంది. సో ఇవన్నిటికి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్కి ఈ ఫోర్సెస్, ఎక్స్టర్నల్ అగ్రెషన్కి ప్రొటెక్ట్ చేస్తానికి ఆర్మీ. కాశ్మీరీ సపరేటిజం కోసం మొదలైంది. నేషనల్ కాన్ఫరెన్స్ కానీ అవన్నీ పార్టీస్ కలిసి మాకు సపరేట్ దాన్ని నాంచి ఒక సార్ట్ ఆఫ్ ఇండస్ట్రీగా చేసేసారు.
ఎవ్రీ పార్టీ పవర్లో రావడం, ఈ కాశ్మీర్ ఒకటి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా వాడుకోవడం జరిగింది. కానీ బీజేపీ వచ్చినాక సెక్యూరిటీ పరంగా, మొత్తం కాదు, సెక్యూరిటీ పరంగా లైఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ అసెట్స్, జనరల్ సివిలియన్స్కి కాన్ఫిడెన్స్ వచ్చింది అక్కడ దాకా. ఇంకోటి ఏంటంటే ఒక నార్మల్ సిటిజన్ ఆఫ్ ఇండియాకి అక్కడ వెళ్ళాలని కోరిక ఉన్నా కూడా భయంతోనే వెళ్ళరు. మునుపు 70s, 80s మీకు అన్ని సినిమా షూటింగ్లు అక్కడ జరిగేటి, హనీమూన్కి వెళ్ళేది, జనరల్ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళేది. కానీ అది ఏమైందంటే ఆ భయంకి ఏమవుతుంది, జనాలు షిమ్లా దాకానే వెళ్తున్నారు. అది తగ్గిపోయింది, ఆ ఇండస్ట్రీ దెబ్బతిన్నది. ఇప్పుడు దే ఆర్ ఓన్లీ సర్వైవింగ్ ఆన్ యాపిల్ అవన్నీ. మీకు ఎప్పుడైనా ఒక డెవలప్మెంట్ అయితేనే, అక్కడ మనీ సర్క్యులేషన్ అయితేనే ఇవన్నీ థాట్స్ రావు జనాలకి. అది వాళ్ళు కావాలని ఇది ఎందుకు ప్రొవోకేట్ చేస్తున్నారంటే ఇక్కడ ఎకనామీ గ్రో కావద్దని, అదనమాట. అరే ఇంత బలగం ఉంది, ఆర్మీ బలగం, ఆయుధ భండాగారం మనకంతా ఉన్నది. కానీ పాకిస్తాన్ అనే వాళ్ళు ఎప్పుడైనా జమ్మూ కాశ్మీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, మాది అంటారు వాళ్ళు. ఎందుకు ఒక 370 ఆర్టికల్ ఓపెన్ చేసేసి అయిపోయింది అని ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ వదిలేసింది? అది నేను కూడా అనుకుంటా. కాశ్మీర్ యాక్చువల్గా ఏమైందంటే సగం అక్కడ ఉండిపోయింది, సగం ఇక్కడ ఉండిపోయింది, కొంచెం చైనా దగ్గర ఉండిపోయింది. జనాలకి యాక్చువల్ దాని వాస్తవాలు తెలియవు. ఎందుకంటే అప్పట్లో అక్కడున్న రాజా హరి సింగ్ లెటర్ ఆఫ్ యాక్సేషన్ ఇచ్చే టైంకి కొంచెం డిలే చేసిండ్రు. అప్పుడున్న సిచ్యువేషన్కి, అప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ట్రూప్స్ మొబిలైజేషన్ చేసేదాకా లేట్ అయిపోయి కొంత గొప్ప ఏరియా కాపాడుకునే లోపు మనకి సీజ్ఫైర్ అయింది. అక్కడ నుంచి పిఓకే వాళ్ళది అయిపోయింది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. వాళ్ళకి మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ అంటున్నారు. ఈ సర్జికల్ స్ట్రైక్స్తో సెట్ అవుతుంది వ్యవహారం ఇది? సర్జికల్ స్ట్రైక్స్ ఇప్పుడు నన్ను అడిగితే పర్సనల్ ఒపీనియన్గా సర్జికల్ స్ట్రైక్స్ మనం చేయొద్దు, బికాస్ దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ దర్ నెక్స్ట్ మూవ్. నన్ను అడిగితే ఇప్పుడు సర్జరీయే చేసేయాలి, దాన్ని యాంప్యుటేషన్ చేసేయాలి, దానికి ఉన్న ప్రాబ్లమ్కి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి. ఇక ఎందుకంటే 1-2 times ఎనిమీ కూడా అలర్ట్ అయిపోయి ఉంటాడు, నెక్స్ట్ మూవ్ క్యాల్కులేట్ చేసి ఉంటాడు. ఇది చేస్తే దీనికి ఇన్ని రకాలుగా ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు, నెక్స్ట్ ఏం చేయొచ్చు మన పైన. ఇప్పుడు నన్ను అడిగితే బాలాకోట్ అటాక్ తర్వాత ఇట్స్ అ ప్రోవన్ గ్రౌండ్ నా. ఇప్పుడు కూడా మన చూస్తే దే హావ్ సెడ్ దట్ ఇప్పుడు కూడా ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ బార్డర్ అలాంగ్తో. మళ్ళీ బుట్టాయి అవి. ఇట్స్ నాట్ లైక్ దట్ వీళ్ళు డిస్ట్రాయ్ చేయలేదని కాదు, మళ్ళీ బుట్టాయి. కానీ ఏమడదంటే ఇక్కడ లోకల్ కాశ్మీరీ యూత్ దాంట్లో పోవడం ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఇండస్ అగ్రిమెంట్ ఏదో క్యాన్సిల్ చేస్తాం, లేకపోతే పాకిస్తాన్లో అంతా వెళ్ళిపోవాలి టూరిస్టులు అంతా, ఇక్కడ నుంచి వాళ్ళ కమిషనర్ రాయబారి కూడా వెళ్ళిపోవాలి. దీంతో సొల్యూషన్ అయిపోతుందా ఈ ప్రాబ్లం? రిప్రమెండ్ చేయడము డిప్లొమాటిక్గా అదొకటి పెద్ద ఇన్సల్ట్. ఒక కంట్రీ డిప్లొమాట్ని, ఒక అంబాసిడర్ని పిలిపించి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడము, ఇట్స్ అ బిగ్ ఇన్సల్ట్ యాక్చువల్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇండస్ట్రీటీ పరంగా అయితే చెయ్యాలి, ఒక భయం అనేది ఉండాలి వాళ్ళపైన. బట్ అది హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ పైన వాళ్ళ సివిలియన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. మనకు ఇక్కడ వచ్చేసి టార్గెట్ వచ్చేసి టెర్రరిజం, ఇన్నోసెంట్ సివిలియన్స్ కాదు. సో మెయిన్ దీనికి ఏమడదంటే నడుస్తుంది బ్యాక్గ్రౌండ్లో, దోవల్ గారు దానిపైన ఉన్నారు. ఈ పరంగా ఎక్కడో ప్రెషర్ క్రియేట్ అయింది కాబట్టి ఇట్లా అవుట్ బస్ట్ అయింది. వాళ్ళ ఏమంటారు, కోపమైనా లేకపోతే అసంతృప్తి అయినా. సో దే ఆర్ ఫ్రస్ట్రేటెడ్ సమ్వేర్. ఏదో చేయాలని చేశారు తప్ప వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఇలా చేస్తారని ఎప్పుడు మనం ఊహించుకోలేదు. ఇప్పుడు వేరే దేశాలు కూడా సపోర్ట్ చేసినాయి ఇండియాకు ఈ విషయంలో, ఖండించిన ఇష్యూను. అవును, ఇది ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది ఇంటర్నేషనల్గా? ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా మీరు పాకిస్తాన్ ఈజ్ ఫర్ నేమ్సేక్ డెమోక్రసీ. అక్కడ డెమోక్రసీ అనేది సర్వైవ్ కాదు. ఎందుకంటే హిస్టరీ మీరు చూసినా కొద్దీ అక్కడ మిలిటరీ కూపే ఎక్కువ జరిగింది. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ ఇన్డిసిప్లిన్ ఇస్ ద కంట్రీ. మన దగ్గర ఎప్పుడు అట్లా జరగలేదు. మన దగ్గర ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ లిమిటెడ్ రోల్ ఉంటుంది, వాళ్ళు ఇంకో డొమైన్లో ఎంటర్ కారు. అది ఒక డిసిప్లిన్ ఫోర్స్ది లక్షణం. ఇది ఒక పెద్ద హిందూ ముస్లిం గొడవలాగా కొంత కనిపిస్తుంది. చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అక్కడ మన సిటిజన్స్ కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. వాళ్ళు కావాలని చెప్పేసి పోయిండొచ్చు, లేకపోతే వాళ్ళ దే వాంట్ టు ఇగ్నైట్ దిస్ థింగ్. మీకు కవింపు చర్యలు అంటారు దీన్ని. పోతా ఎందుకు మాట చెప్పేసి పోయిండు,
ఈ స్ప్రెడ్ కావాలని, అదే మోడీకి ఎవరు చెప్తారు అని. స్ప్రెడ్ కావాలని వాళ్ళు చెప్పేసిపోయినారు. బట్ మనం దాన్ని మన మధ్యలో వైరం పెంచుకోవద్దు. ఇంటర్నల్ కొంతమంది హెల్ప్ కూడా చేసిందని చెప్తున్నారు కదా లోకల్గా ఉండే సింపుల్. ముస్లిమ్స్. మీకు తను వచ్చి కాల్చిపోయిండు, అగ్రీడ్, బిలాంగ్స్ టు పర్టికులర్ కమ్యూనిటీ. హెల్ప్ చేసిన వాళ్ళు, ఇమీడియట్ రెస్క్యూ చేసిన వాడు, హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అదే కమ్యూనిటీ కదా. అవును, సో మనం ఇద్దరు ఒకటే అని చెప్పలేము కదా. అది చనిపోయింది కూడా అదే కమ్యూనిటీ. ఎదురు తిరిగిండు, తుపాకీ గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు. అది మిస్ కావద్దు మనం. ఆ ఆస్పెక్ట్ ఎప్పుడు మిస్ కావద్దు మనం. ఆ ఆస్పెక్ట్ ఎప్పుడు మిస్ కావద్దు. ఎప్పుడు కూడా రిలీజన్ బేసిస్ పైన ఇన్సిడెంట్ని జడ్జ్ చేయద్దు, హ్యూమానిటీ యాంగిల్ నుంచి చూడాలి. ఎందుకంటే ఈ కత్తి ఎప్పటిదాకా అటువైపు ఉన్నదో పర్వాలేదు, ఎప్పుడైనా ఇటు తిరుగుతో మనకు కూడా ప్రాబ్లం అవుతుంది. సో మనల్ని డివైడ్ చేస్తానికి ఇవన్నీ స్టాన్సెస్. కానీ ఈ సమయంలోనే మన సివిలియన్ సొసైటీ గట్టిగా ఐక్యమత్యంగా ఉండాలి నేను కోరుకునేది. యాక్చువల్ నన్ను అడిగితే మీడియా ఇది ప్రసారం చేసేది లేకుండే, మెయిన్ స్ట్రీమ్ మీడియా. కానీ జనాలు తెలియాలి నిజాలు ఏంటో అని వాళ్ళు చేస్తారు. కానీ ఇదైతే మనం మన మధ్యలో గ్యాప్స్ క్రియేట్ చేయకుండా ఉంచాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి పెద్ద టాస్క్. కరెక్ట్. ఇప్పుడున్న ప్యాథటిక్ సిచ్యువేషన్ ఒక టాస్క్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం బలవంతులుగా ఉన్నా బలహీనుడు వచ్చి మనం కొట్టిపోయాడు. అదే 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 వాట్ నెక్స్ట్ అంటే ఒకటి ఏమడదంటే, ఒక ప్రధానమంత్రి అత్యవసరమైన సమావేశం ఎయిర్పోర్ట్లో జరపడం, ఒక హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ రావడం, ఇట్ సెల్ఫ్ షోస్ ద సీరియస్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్. నన్ను అడిగితే ఏదో పెద్దగా జరగబోతుంది. ఎందుకంటే యాక్చువల్లీ పడుకున్న సింహంలో వీళ్ళు దే హ్యావ్ డిస్టర్బ్ ద స్లీప్ ఆఫ్ అ లయన్. ఓకే. సో సరే, నెక్స్ట్ ఏంటో మనం కూడా వెయిట్ చేయాలి ఇక. ఎందుకంటే ఇవి ఇట్స్ రిలేటెడ్ టు కంట్రీ సెక్యూరిటీ, స్ట్రాటజిక్ మిలిటరీ ఆపరేషన్స్, ఇవన్నీ మీకు వార్ రూమ్లో జరుగుతాయి కాబట్టి దానికి వెల్ ప్లాన్డ్ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్, ఇంటెల్ ఇన్పుట్స్ ఉన్నాకనే దే డివైస్ ఫుల్ ప్రూఫ్ ప్లాన్. ఓకే. అది లేకుండా వాడు కవ్వించిండని మనం కూడా ప్రతిఘటించడం జరగలేదు కాబట్టి ఇప్పటిదాకా మనం సేఫ్, ఇంటర్నేషనల్గా మనకి ఏమీ చెడ్డ పేరు రాలేదు. సో ఏ మాత్రం మనం సహనం లేకుండా ప్రవర్తిస్తే వార్ జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. సో అది న్యాచురల్గా మళ్ళీ కంట్రీ డెవలప్మెంట్, సిటిజన్స్, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. థ్యాంక్ యూ భద్రాద్రి గారు. ఇది ఎనీవే ఇది ఒక మతాల మధ్య చిచ్చులా కాకుండా పాకిస్తాన్ పెడుతున్న చిచ్చుగా చూస్తే నిజంగానే ఇష్యూ అయితే బాధాకరమైన ఇష్యూ. బట్ మతాల మధ్య డిస్టెన్స్ పెరగకుండా మొత్తం సివిలైజేషన్ అంటే పౌర సమాజం అంతా కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. బట్ పాకిస్తాన్ కథ ఎందుకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.